సంవత్సరం వచ్చేసిందమ్మా, 2025 వచ్చేసిందోచ్చని గట్టిగా అరిచి మరి అందరికీ విషెస్ చెప్పేశారు కదా. మరి ఆ మాత్రం మినిమం సెలబ్రేషన్స్ ఉండాలి కదా. మరి ఇక జనవరి అంటే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేదేంటి? సినిమాలే. ఒకవైపు సంక్రాంతి సెలవులు, ఇంకోవైపు రిపబ్లిక్ డే. అసలు సినిమా జోరు అంతా ఈ నెలలోనే ఉంటుంది. మరి కాబట్టి జనవరి 2025లో ఏం సినిమా విడుదల అవ్వడానికి రెడీగా ఉన్నాయో చూసేద్దామా. న్యూ ఇయర్ సందర్భంగా మూవీ లవర్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ వీక్ తెలుగు చిత్రాలు ఏవి రిలీజ్ కావట్లేదండి. ఉన్ని ముకుందన్ డబ్బింగ్ సినిమా మార్కో మాత్రం థియేటర్స్లో ఉంది. ఆల్రెడీ నితిన్ సై, మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటికి పోటీగా కొత్త సినిమాలు రావట్లేదబ్బా. చూసారా ఆ సినిమాలకి ఎంత పోటీయో. ఎలాగో అల్లు అర్జున్ పుష్ప 2 ఇంకా వరుణ్ ధావన్ బేబీ జాన్ ఇంకా థియేటర్స్లోనే ఆడుతూనే ఉన్నాయి. మలయాళంలో విడుదలైన మార్కో సినిమా అక్కడ సూపర్ హిట్గా నిలిచింది. జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ సినిమా కూడా రేపు విడుదలకి రెడీగా ఉందండి. ఇక నెక్స్ట్ సంక్రాంతి సినిమాల గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి. రామ్ చరణ్ ఇంకా శంకర్ మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ 10కి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అసలే మెగా హీరో సినిమా, దాంట్లో డ్యూయల్ రోల్ అంట. ఇంకా చరణ్ IAS ఆఫీసర్గా కనిపించనున్నాడంట. అమ్మా ఎన్ని అంచనాలు ఉన్నాయండి. కాబట్టే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని అంటున్నాం, చూసేయండి. ఇక పండుగ రోజు బాలకృష్ణ డైరెక్టర్ బాబీలా డాకు మహారాజ్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. డాకు మహారాజ్ బాలయ్య ఫుల్ మాస్ అవతార్లో నరకడమే అన్నట్లు చూపించారు టీజర్లో. స్టోరీ లీక్ అవ్వలేదు కాబట్టి అందరూ ట్రైలర్ కోసం గట్టిగా వెయిటింగ్. నేను కూడా వెయిటింగ్, మీరు కూడా వెయిటింగ్ కదా. ఇక నెక్స్ట్ ఏమో వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెడీగా ఉంది. ఈ సినిమా గురించి మేమేం చెప్పాలి, ఆల్రెడీ గోదావరి గట్టు మీద రామసిల్కవే, యాటిట్యూడ్ పొంగల్, మీను పాటలు భలేగా ఉన్నాయండి. ఇంకా కథ అయితే వెంకీ పోలీస్ ఆఫీసర్లా, ఐశ్వర్య రాజేష్ వైఫ్ రోల్లో, మీనాక్షి ఎక్స్ లవర్లో ఎంటర్టైన్ చేయనున్నారు. సో ఖచ్చితంగా చూడాల్సిందే. సో తెలుగు చిత్రాలతో రసవత్తర పోరుకు డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయండి. అదే కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఎమర్జెన్సీ చిత్రం జనవరి 17న థియేటర్లలో సందడి చేయనుంది. సోనూ సూద్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫాటేజ్ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఆస్కార్ షార్ట్ లిస్ట్లో నిలిచిన సంతోష్ చిత్రాన్ని జనవరి 10న విడుదల కానుంది. ఇంకా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న కథ ఏంటో చూసేద్దాం. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన స్కై ఫోర్స్ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. సన్నీ దేవోల్, ప్రీతి జింతా ప్రధాన పాత్రలతో రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించిన లాహోరే 1947 చిత్రం గణతంత్ర దినోత్సవానికి థియేటర్లలో సందడి చేయనుంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన దేవ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 31న విడుదల కానుంది. సో జనవరి అంతా పెద్ద సినిమాల సందడే ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా ఈ సినిమాలన్నీ చూసేయండి. అలానే సంక్రాంతి పండుగని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.